ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభములు కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానము, దేవుని మాట వించి మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మహాకృపను బట్టి దేవుడు దినదినము దేవుని యొక్క ప్రార్థనలు బట్టి, కృపను బట్టి, మా అందరి ప్రార్థనలు బట్టి దేవుడు కూడా సగటు ఆరోగ్యము చేత తల్లిని దేవుడు నింపి బలపరుస్తున్నాడు. మంచిది. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనములో చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. యెహోవా నాకు వెలుగును రక్షకునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు దేవుడు కీర్తన రాస్తున్నాడు. దావీదు రాసిన కీర్తనలో 27వ అధ్యాయంలో చక్కటి 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. దేవుడు నాకు వెలుగునిచ్చాడు, రక్షకుడుగా ఉన్నాడు. ఆయన అంటాడు, నేను ఎవరికి భయపడను. అయ్యా, అటువంటి శ్రమ కలిగిన కష్టము నీ మీదకు వచ్చినప్పుడు, శ్రమ నీ మీదకు వచ్చినప్పుడు, శత్రువు నీ మీదకు వచ్చినప్పుడు, సౌలు కూడా నిన్ను హింసించాలని నీ దగ్గరకు వచ్చినప్పుడు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు నీ మీదకు వచ్చినప్పుడు నీకు గల కారణం ఏంటి? నువ్వు ఇంత ఘనముగా నిలబడటానికి గల కారణం ఏంటి? ఇంత ధైర్యంగా నిలబడటానికి గల కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు, దేవుడు నన్ను వెలిగించేవాడుగా ఉన్నాడు, దేవుని కాపుదల నా మీద ఉంది, దేవుని బలము నా మీద ఉంది, దేవుని కృప నా మీద ఉంది, కనుక నేను ఏ విషయములోనూ భయపడను. ఆయన అంటాడు, రక్షణయే ఉన్నాడు, ఆయన నాకు రక్షకుడుగా నిలబడ్డాడు. శ్రమ వచ్చినప్పుడు నాకు రక్షకుడుగా నిలబడ్డాడు, కష్టం వచ్చినప్పుడు నాకు రక్షకుడు నిలబడ్డాడు, ఇబ్బంది వచ్చినప్పుడు నాకు రక్షకుడుగా నిలబడ్డాడు. ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనకు రక్షకుడుగా నిలబడతాడు. నిజంగా ఆయన అంటాడు, యెహోవా నా ప్రాణదుర్గమా, ఎవరికి వెరుతును. నిత్యముగా ప్రియమైన దాని బిడ్డ, ఆయన నా ప్రాణమును నిత్యము రక్షకుడు. ఈరోజు ఉదయకాలంలో దేవుని మాటలు విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు రక్షకుడుగా నిలబడబోతున్నాడు. నీవు ఏ విషయంలో భయపడుతున్నావు, ఏ విషయంలో అలజడపడుతున్నావు? అయ్యో, నాకు ఈ విషయంలో భయం ఉందయ్యా, ఇది జరుగుతుందా జరగదా, ఇది అవుతుందా కాదా, ఈ కార్యం జరుగుతుందా జరగదా, ఈ మేలు జరుగుతుందా జరగదా, ఈ విషయం నేను చూస్తానా చూడను, ఈ విషయంలో నేను పొందుకుంటానా లేదా అనే నీ భయం ఉండొచ్చు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం అంటే, యూ షుడ్ నాట్ బి ఫియర్. నువ్వు భయపడకు, ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబడబోతున్నాడు, నీకు రక్షకుడుగా నిలబడబోతున్నాడు. నీ శ్రమలో రక్షకుడుగా, నీ ఇబ్బందుల్లో రక్షకుడుగా, నీ కొలిమిలలో ఆయన రక్షకుడుగా దేవుడు నిలబడబోతున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నావు. అందుకని అంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షకుడై ఉన్నాడు, కనుక నేను ఏ విషయంలో భయపడను. ఏ విషయంలో అయితే నువ్వు భయపడుతున్నావో, ఉద్యోగం రావట్లేదని భయపడుతున్నావా, నీ బిడ్డల భవిష్యత్తు బాగాలేదని భయపడుతున్నావా, లేదా నీ ఆర్థికము, నీ అనారోగ్యం బాధలు, నేను బ్రతుకుతానో చనిపోతానని భయపడుతున్నావా, లేకపోతే నాకు ఇంకా నా బ్రతికింతే అని భయపడుతున్నావా, నేను అసలు సంతోషాన్ని చూస్తానో లేదని భయపడుతున్నావా, అసలు లేదా నేను తిరిగి మునుపటి జీవితం వల్ల నేను బ్రతుకుతానా లేదని భయపడుతున్నావు. దేవుడు చెప్తున్న మాట, నువ్వు దేనికి భయపడు, ఎందుకంటే నా దేవుడు నీ ఎదుట రక్షకుడిగా నిలబడుతున్నాడు, కాపుదలగా నిలబడబోతున్నాడు. ఇఫ్ ఎనీబడి కమ్స్ టు డెస్ట్రాయ్ యూ, గాడ్ విల్ బీ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నిన్ను ఎవరైనా పాడు చేయాలి అని, ఏ శత్రువు అయినా, ఏ సాతాను క్రియలైనా, ఎవరైనా నీ మీద అనేకమైన విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా నా దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా దేవుడు నీకు రక్షకుడుగా నిలబడబోతున్నాడు, కాపుదలగా నిలబడబోతున్నాడు, బలవంతుడిగా నిలబడబోతున్నాడు. కనుక ఉదయకాల సమయంలో దేవుని మాటలు విన్న ప్రియమైన సహోదరి సహోదరు, భయపడకు. నీ కార్యాలు జరగట్లేదని భయపడద్దు, నీ ఆరోగ్యం కుదుట పడదని భయపడద్దు, నీ బిడ్డల జీవితంలో మేలు జరగట్లేదని భయపడద్దు. ఈరోజు నువ్వు విశ్వాసంగా ఏది ప్రార్థన చేస్తున్నావో, నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి ఏది ప్రార్థన చేస్తున్నావో, ఆ కార్యమును నా దేవుడు సఫలం చేయబోతున్నాడు, ఆ కార్యమును నా దేవుడు బలముగా ఆశీర్వదించబోతున్నాడు. అని అంటాడు, అందుకే నాకు వెలుగును రక్షకునై ఉన్నాడు, నేను ఎవ్వరికీ భయపడను. దేనికి భయపడకు, నీ పరిస్థితులకు భయపడదు, ఆరోగ్యానికి భయపడదు, బలహీనకు భయపడదు, ఏ విషయంలో కూడా భయపడద్దు. నువ్వు చేయాల్సింది ఒకటే, నా దేవుడు నా ముందు రక్షకుడిగా నిలబడబోతున్నాడు, కనుక నేను నా దేవుని కొరకు నిలబడు. దేవుని కొరకు నువ్వు నిలబడు, నీ కొరకు నా దేవుడు నిలబడబోతున్నాడు. ప్రార్థనలో నిలబడు, వాక్యంలో నిలబడు, విశ్వాసంగా నిలబడు. నా దేవుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు నిలబడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కృప కలిగిన మా యేసయ్య, ఈ చక్కటి ఉదయకాల సమయంలో నేను స్తుతించి నీ నామమును గణపరచు కృపనిచ్చిన నిజముగా ప్రభా, ఏ విషయంలో కూడా మేము భయపడకుండా ప్రభు నిత్యము నీ కొరకు, అయ్యా నీ కార్యముల కొరకు మేము ఎదురు చూసేవాడే గారు కృప దయచేయమని అడుగుతున్నావు. నువ్వు అన్నావు, నాకు రక్షకుడై నువ్వు నిలబడతానన్నావు ప్రభా. అయ్యా, నువ్వు దేనికి భయపడద్దని వాగ్దానం చేసావు ప్రభా.
ఎవరు ఏ బలహీనతలో, ఎవరు ఏ భయానుదోళనలో ఉన్నారో వారి జీవితంలో మార్చి నీకు మహిమకరంగా నిలబెట్టుకుని బలపరిచి తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.